హలో నేను శ్రీశ్రావు. భారతదేశం వ్యాప్తంగా మరో మాటలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి ఛావా సినిమా అద్భుతంగా హిట్ అయింది. సూపర్ హిట్ జాబితాలోకి వెళ్ళిపోయిందని చెప్పి టాక్ వినిపిస్తోంది. ఆ సినిమాలో కంటెంట్ కానీ విక్కీ విశాల్ హీరోగా నటించారు. అలాగే రష్మిక హీరోయిన్, అజయ్ ఖన్నా ప్రతి నాయకుని పాత్ర పోషించారు. దీంట్లో పూర్తిగా చారిత్రాత్మకమైనటువంటి చరిత్రను స్పృశించేటువంటి కొన్ని ఘట్టాలు ఉంటాయి. ఆ నేపథ్యాన్ని తీసుకొని ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఔరంగజేబు అప్పట్లో ఏ విధంగా మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేశారు. ఛత్రపతి శివాజీ మరణానంతరం వారసులుగా ఉన్నారు చాలామంది. కానీ ఛత్రపతి శివాజీ మరణం తర్వాత బలహీనపడింది అక్కడ సామ్రాజ్యం అనేటువంటి ఉద్దేశంతో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దండయాత్రకు చేస్తాడు. ఆ సందర్భంగా ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు సంభాజీ మహారాజ్ ఆయన వీరోచితమైనటువంటి పోరాటం చేసి మొఘల్ చక్రవర్తులు ఇస్లామిక్ మతాన్ని తీసుకోవాలి అని చెప్పి ఆయన్ని బందీ చేసి పెట్టినటువంటి చిత్రహింసలు ఆ సినిమాలో చూపించారు. కొట్టి ఆ గాయాల మీద కారం పోసి రకరకాల హింస పెడతారు. ఇస్లామిక్ మతంలోకి మారాలి, అలాగే సామ్రాజ్యంలో సగభాగం ఇచ్చేసి సామంతరాజుకు ఉంచుకుంటాం అనేటువంటి ఇలాంటివి కూడా చెప్పారు. కానీ ప్రాణం పోయినా కానీ హిందూ మతంలోనే ఉంటాను, హిందూ మతాన్ని వీడను అని చెప్పి ఆయన అన్ని రకాల హింసను భరిస్తూ ఉంటాడు. అలాగే హిందూ మతం కోసం ఆయన వీరోచితమైనటువంటి పోరాటాలు చేస్తారు. ఇది ఆ చిత్రంలో ఉంటే ప్రధానమైనటువంటి సారాంశం కథను. దానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి సూపర్ హిట్ ఉంది. అలాగే నేషనల్ క్రష్గా ఉన్నటువంటి రష్మిక అడిషనల్ అట్రాక్షన్. సో మొత్తం మీద పుష్ప 2 దాన్ని దాటి వెళ్ళిపోయినాయి కలెక్షన్ విషయంలో కూడా అని చెప్పి సినిమా వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఇదంతా కూడా సినిమా పరంగా చూడవచ్చు. దీని వెనుక ఉద్దేశం ఏంటి అనే దాన్ని కనుక మనం నిశ్చితంగా పరిశీలిస్తే కనుక బీజేపీ ప్రతి ఎలక్షన్ ముందు ఒక సినిమాను రిలీజ్ చేస్తుంది. కశ్మీర్ ఎన్నికలకు ముందు కశ్మీర్ ఫైల్స్ని విడుదల చేసింది. కేరళ ఎన్నికల ముందు కేరళ ఫైల్స్ని విడుదల చేసింది. 2023లో జరిగినటువంటి 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలకు ముందు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రజాకార్స్ సినిమా హడావుడి తెలంగాణలో కనిపించింది. ఇప్పుడు ఛావా సినిమా తెర మీదకి వచ్చింది. మరి దీని వెనుక ఏముంది? అప్పుడు ఆ సినిమాలకేమో అసెంబ్లీ ఎలక్షన్లో లేదా లోక్సభ ఎన్నికల్లో ఉన్నాయి, అందుకే బీజేపీ వాళ్ళు ఇలాంటి సినిమాలను విడుదల చేస్తున్నారని చెప్పి భావించారు. మరి ఛావా సినిమా వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో ప్రశ్నించుకుంటూ ఉన్నారు. రకరకాలుగా ట్వీట్లు చేస్తూ ఉన్నారు, ప్రతి ట్వీట్లు చేసుకుంటూ ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత హిందుత్వం అనేది ఎలివేట్ అవుతుంది, ఎలివేట్ కావడానికి అవకాశం ఉంది. దాంట్లో హిందుత్వం అనేటువంటివి భావోద్వేగంతో కూడుకున్నటువంటి అంశాలుగా వాటిని చూపించారు. ఇదంతా కూడా భారతదేశం మీద దేశభక్తిని రగిలించడంతో పాటు హిందుత్వం మీద అపారమైనటువంటి అంకిత భావాన్ని యూత్లో నింపేదానికి ఆ సినిమాలో ఉన్నటువంటి సారాంశం పనికొస్తుందని చెప్పి కొంతమంది భావిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా వెనుక అఖండ భారత్ అనేటువంటి ఒక అంశం ఉంది అనేది కూడా మరికొంతమంది వినిపిస్తున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు అఖండ భారత్ వర్ష్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. అఖండ భారత్ అని అంటే విడిపోయినటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాలో మరికొంత భాగం ఇవన్నీ కూడా కలిపితే అఖండ భారత్. భరతుడు పరిపాలించినటువంటి అఖండ భారత్ ఇప్పుడు సాధ్యం అంటే సాధ్యం కాకపోవచ్చు. కానీ పిఓకే పాకిస్తాన్ ఆక్రమణ కాశ్మీర్ దాని వైపు ఇప్పుడు కన్నేశారు.
అలాగే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. రీసెంట్గా అమెరికా వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ గారు బంగ్లాదేశ్ గురించి కూడా మాట్లాడారు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రాజకీయ అనిస్థితిని నరేంద్ర మోడీ గారే పరిష్కరించాలి అనేటువంటి యాంగిల్లో వాళ్ళిద్దరి మధ్య చర్చ వచ్చింది అనేది వైట్ హౌస్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి బంగ్లాదేశ్ ఇష్యూలో డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారు ఇన్వాల్వ్ అవుతారా అనేది ఒకటి. రెండు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే మీద ఆల్రెడీ బీజేపీ ఒక క్లారిటీగా ఉంది. పీఓకేకి సంబంధించి దాన్ని భారత్లో కలుపుకోవాలి కంప్లీట్గా అని చెప్పి. ఎందుకంటే బెలూచిస్తాన్లో కానీ పీఓకేలో కానీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉన్నారు. భారత జెండాలు రెపరెపలాడుతూ ఉన్నాయి. ఈవెన్ పాకిస్తాన్లో కూడా భారత జెండాలు రెపరెపలాడుతున్నాయి కొన్ని చోట్ల. పాకిస్తాన్ పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన మీద ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్ ఎలా ఉంది, పాకిస్తాన్ ఎలా ఉంది అనేది ఇటీవల కాలంలో పాకిస్తాన్లో ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తినటువంటి అంశం, ప్రస్తావించినటువంటి అంశం. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో భారత్ అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నటువంటి అంశాన్ని ప్రశంసిస్తూ పాకిస్తాన్ పార్లమెంట్లోనే ప్రతిపక్ష నాయకులు వెలుగెత్తి చాటారు. అంటే భారతదేశం మీద పాకిస్తాన్కి ప్రేమ పెరుగుతుందంటే కాదు, ఈర్ష్య పెరుగుతుంది. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ బలహీనపడిపోతుంది, భారత్ బలపడుతున్న క్రమంలో పాకిస్తాన్ని కూడా భారతదేశంలో కలుపుకోవాలా, పీఓకే వరకు కలుపుకుంటే సరిపోతుందా, బంగ్లాదేశ్ను భారతదేశంలో కలుపుకుంటారా, అఖండ భారత్ అనేది అప్పుడు కొంతమేరకు సాధ్యమవుతుంది. మరి అలాంటి సిచ్యువేషన్ ఉందా అంటే బంగ్లాదేశ్ పీఓకే విషయంలో బహుశా ఒక అడుగు ముందుకు వేసే అవకాశం ఉంది భారతదేశం అనేది ఒకటి అనిపిస్తుంది. దీనికి నరేంద్ర మోడీ గారి యొక్క రాజకీయపరమైన చతురత, విదేశాంగ విధానంతో పాటు భారతదేశంలో ఉండేటువంటి యూత్ కూడా దేశభక్తిని అలాగే ఐక్యతని హిందుత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి. దానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది అనేది ఈ సినిమా చూసినటువంటి వాళ్ళు భావిస్తున్నారు. అంటే యూత్ని అంతగా వాళ్ళని యాక్టివేట్ చేయగలదా, అంతగా వాళ్ళని మిస్మరైజ్ చేయగలదా, అంతగా వాళ్ళలో స్ఫూర్తిని నింపగలదా అని అంటే ఆ సినిమాని చూసినటువంటి వాళ్ళు యూత్ ఉంటారు. ఆ యూత్లో బాగా ఎడ్యుకేటెడ్ లేదంటే బాగా హై ప్రొఫైల్ కాకుండా మామూలు యూత్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేదానికి మీ ముందు నేను ఒక యువకుడిని ప్రవేశపెడతాను. అతను చెప్పినటువంటి మాటలను బట్టి ఆ సినిమా హిందుత్వాన్ని ఇప్పుడేంటంటే యూత్లో ఎంత స్ఫూర్తిని ఇస్తుంది అనడానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఆ యువకుడు ఎవరో కాదు, మా ఆఫీసులో పనిచేసేటువంటి ఒక మామూలు ఎంప్లాయ్, ఫ్రెషర్, ఏజ్ 19 to 20 years ఉంటాయి. అతను మనోభావాలు ఏంటి, అతను ఆ సినిమా చూసిన తర్వాత అతని ఫీలింగ్ ఏంటి అనేది నేను మీ ముందు నుంచి ప్రయత్నం చేస్తాను. సో అతన్ని మీ ముందు ప్రవేశపెడతాను. సాయి అతని పేరు, సాయి రా. సో ఇతను సాయి మా ఆఫీస్ ఎంప్లాయీ. ఏజ్ ఎంత సాయి? 18 సంవత్సరాలు. కరెక్ట్గా ఇలాంటి వాళ్ళకే బహుశా నేను అనుకోవటం బాగా హిందుత్వాన్ని ఇంజెక్ట్ చేయడానికి లేదంటే స్ఫూర్తి నింపడానికి బహుశా ఆ సినిమా పనికొస్తుందా అని అంటే అడిగి తెలుసుకుందాం. ఎట్టుంది సార్ ఈ సినిమా? బాగుంది సార్ సినిమా అయితే. చూసావా? బాగుంది. ఎప్పుడు ఏ థియేటర్కి వెళ్ళావు? శశికళ లక్ష్మి. శశికళ ఏ షోకి వెళ్ళా? సెకండ్ షో సార్ 9:40. నా సినిమాలో ఏంటి అంటే ముందు మామూలుగా అన్ని సినిమాలకు వెళ్ళాలనుకుని వెళ్ళావా లేదంటే అది కరెక్ట్గా ఖచ్చితంగా చూడాలి సినిమా స్టోరీ తెలిసి వెళ్ళావా? అలానే ఏం లేదు సార్, అన్ని సినిమాలు అంటే ఇంట్రెస్ట్, కానీ ఇది కొంచెం స్పెషల్ కాబట్టి హిందూ ధర్మం కాబట్టి. నీకు తెలిసిన హీరోయిన్లు లేరు కదా దాంట్లో? హిందూ ధర్మం ఉంది కదా సార్. తెలుసా నీకు హిందూ ధర్మం ఉంటుంది దాంట్లో? ముందే తెలుసా? శివాజీ మహారాజ్ స్టోరీ అని తెలిసి. ఓ శివాజీ మహారాజ్ స్టోరీ అని తెలిసి వెళ్ళావా? ఓకే. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని చూసావా మరి? చూసావా? ఏమనిపించింది ఆ సినిమా చూసిన తర్వాత? నచ్చిందా? నచ్చింది సార్. బాగా నచ్చిందా? ఏం నచ్చింది దాంట్లో బాగా? రష్మిగా నచ్చిందా? విక్కీ విశాల్ నచ్చాడా లేకపోతే? హిందూ ధర్మాన్ని కాపాడి ఒక యుద్ధం చేసి పోరాడి గెలిచి ఇప్పుడు దాకా ఇప్పుడు నీకు తెలియని
హిందూ ధర్మం గురించి కానీ లేదంటే ఇతర ఏదైనా తెలియదు కదా చాలా వరకు. అక్కడ చూసిన తర్వాత ఏం తెలుసుకున్నావు సినిమా చూసిన తర్వాత? అదే సార్ మనం న్యాయం అంటే మంచిగా న్యాయం అంటే అదే సార్ ఇప్పుడు మనం పోరాడి మంచి దేశాన్ని ఇలా లేని వాళ్ళకి మంచి ఫుడ్ అట్లా తిండి నీళ్ళు అట్లా అలా ఆదుకుంటే మంచి ఉంటుందని చూసిన అర్థమైంది. దాంట్లో నీకు నేను అనేది ఇప్పుడు దాంట్లో ఇప్పుడు వరకు నీకు తెలియని ఉంటాయి కదా కొన్ని ఏం తెలిసింది ఆ సినిమా చూసిన తర్వాత? ముస్లిమ్స్ తెలిసిందా? ముస్లిమ్స్ ఎలా ఉంటారని చూపించాడా? చూపించాడా? చూపించింది. అది కూడా అదే వాళ్ళు అంత అన్యాయంగా ఉండదు సార్. నార్మల్ వాళ్ళేమో మా దాంట్లోకి రండి అని అంటారు కానీ మొత్తంలోకి మొత్తంలో మన వాళ్ళేమో అట్లా ఉండదు. నేను చూడలేదు అందుకు అడుగుతున్నా. నేను సినిమా చూడలేదు అసలు అందుకు అడుగుతున్నా. అంటే ఇప్పుడు దాకా నువ్వు తెలీదా ముస్లిం రాజులు? ఔరంగజేబు పేరు విన్నావా నువ్వు? ఔరంగజేబు విన్నావా? సినిమాకి ముందు వినలేదా? సినిమా చూసిన తర్వాత అవునా? ఇప్పుడు ఏమనిపించింది సినిమా చూసిన తర్వాత? ముస్లిమ్స్ ఇంత దారుణం చేస్తారా హిందువుల మీద అనిపించిందా? నీకు బాగా బాధపడ్డ సీన్ ఏంటి? అదే సెకండ్ క్లైమాక్స్ లో అతని నాలిక కూడా తీసేస్తారు. ఎవరిది? అదే హీరోది శంభు మహారాజ్. ఛత్రపతి శంభు మహారాజ్ అంతేనా? తన నాలికను కూడా ఇట్లా లాగేస్తారు మాట్లాడకుండా అట్లా. అంటే బతుకుండానే శిక్ష చూపిస్తారు అతనికి ఏంటని. మా వాళ్ళు ఏంటి ముస్లిం అంటే ఏంటి అది అన్నది చూపిస్తారు క్లైమాక్స్ లో. కానీ అయినా సరే ఎంతమంది ఇలా వచ్చినా వేరే రాజ్యం వల్ల అయినా వేరే కులాలు మతాలు వచ్చినా హిందూ ధర్మంలో ఒక రాజు అనేటాడు ఎప్పటికైనా ఉంటాడని చూసి క్లైమాక్స్. అది ఓకే. నీకు బాగా బాధపడదు అదేనా? ఆ టైంలో నీకు ఏమనిపించింది ఆ సీన్ చూసినప్పుడు? ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉండకూడదు, ఉన్నా కూడా వాళ్ళని మారిపోవాలి. ఎవరు? ముస్లిమ్స్ ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అనే ఫీలింగ్ వచ్చిందా? ఇంకా బాగా అంటే హిందుత్వం మీద, హిందూ మతం కదా, హిందూ మతం అంటే ఇంత బలమైంది అని ఏ సీన్లో అనిపించింది నీకు బాగా సినిమాలో బాగా బతికితే ఇలా బతకాలి అనిపించింది సీన్ ఏంటి? ఫస్ట్ అదే ఎంట్రీ అదే సింహంతో ఫైట్ ఉన్న సీన్ తర్వాత వాళ్ళు అదే రాజ్యాన్ని తీసేసుకుంటారు. దాని తర్వాత అక్కడి నుంచి మనం ఇట్లా ఉంటుంది సార్ అనిపించింది. మొత్తం ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత నీకు లోపల అనిపించింది ఏమనిపించింది? లోపల మంచి సినిమా వచ్చింది సార్ చాలా సంవత్సరాల తర్వాత. కేజీఎఫ్ తర్వాత సలార్ లాంటి తర్వాత ఒక మంచి ఇట్లాంటి సినిమా. అది సరే. ఇప్పుడు ఒక్కో సినిమా ఇప్పుడు లవ్ స్టోరీ చూస్తాం అనుకో, నీకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత నీకు ఏం ఫీలింగ్ వచ్చింది? ఎక్కడున్నా ఎవరున్నా ఇట్లా హిందూ ధర్మం మాత్రం గెలవాలి ఫస్ట్ ఉన్నారని వచ్చింది ఫీలింగ్. హిందూ ధర్మాన్ని టచ్ చేస్తే వేసేయాలని అంతేనా? అంత ఇచ్చింది సినిమా కాదు నీకు కలిగిన వచ్చింది సార్. ఆ ఫీలింగ్ వచ్చిందా? ఒక ఏదైనా మన మీద ఎవరైనా అటాక్ వచ్చినట్టు అట్లా ఏదైనా వస్తే మనం రివర్స్ అయితేనే కరెక్ట్. మతాన్ని మార్చే వాళ్ళు ఏమన్నా చూపించారు దాంట్లో? 2-3 వస్తారు సార్ మతం మార్చడానికి. వాళ్ళని కూడా క్లియర్ చేస్తారు హీరో. క్లియర్ చేస్తారా? అది చూసినప్పుడు ఏమనిపించింది మరి ఆ సీన్ చూసినప్పుడు? అంటే ఇక మంచిగా నమ్మి విశ్వాసంతో ఉండేటోళ్ళని పెట్టుకోవాలి సార్. అంటే ఇప్పుడు ఈ దేశంలో ముస్లిమ్స్ ఉండాలనుకుని అనిపించిందా ఆ సినిమా చూసిన తర్వాత? ఏమనిపించింది నీకు? ఉండద్దని అనిపించింది సార్. ఉండకూడదు అనిపించిందా? ఈ దేశంలో ముస్లిమ్స్ ఉంచకూడదు అనిపించింది? ఉంచకూడదని అనిపించింది. అదే ఇండియన్స్ లాగా ఉండాలి, ఉంటే ఇండియన్స్ లాగా ఉండాలి, లేదంటే ముస్లిమ్స్ లాగా ఉండాలి. వీళ్ళైతే ఉండకూడదు అనిపించింది అంతేనా? ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఉండద్దని అనిపించింది. టోటల్గా 2.5 గంట 2 గంటల సినిమా ఉంటుంది కదా. ఆ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత నీ ఫీలింగ్ ఒక కంక్లూజన్కి వచ్చింది అదేనా? సో సినిమాలో ఇంకా మిగతా పాటలు ఉన్నాయా? ఉన్నాయి సార్. బాగున్నాయా? బాగున్నాయి చాలా. ఎన్ని ఉన్నాయి? ఉన్నాయి సార్ 4-5 దాకా. మామూలు సినిమా చూసినట్టుందా లేదంటే? లేదు సార్, ఒక డిఫరెంట్, ఒక హిస్టారికల్ కొత్తగా ఉంది సినిమా. హిస్టరీ తెలియని వాళ్ళకి హిస్టరీ చూపించారు అంతేనా? కొత్తగా ఉంది సినిమా.
సో మిగతా ఇంతకుముందు చాలా సినిమాలు చూస్తావు కదా, చాలా సో ఇది డిఫరెంట్ కనపడింది. ఇప్పుడైతే ఈ సినిమా అన్ని సినిమాల కంటే చాలా డిఫరెంట్. అంటే చరిత్ర ఇలా ఉంది అనేది ఇంతకుముందు తెలియదు. తెలియదు అసలు ఛత్రపతి శివాజీ అంత అది తెలియదు అసలు. వేరే సినిమాలో అంత ఇదే లేదు. అసలు ఛత్రపతి శివాజీ అయితే ఉన్నారని తెలుసు, ఉన్నారని ఎందుకు ఉంచలేదు సార్? తెలుసు కదా, తెలుసు కదా. అది కాకపోతే వాళ్ళ అబ్బాయి తెలీదా? అది అది చూపించాడు సినిమాలో. ఓకే, ఇంకేం చూపించాడు? ఫ్యామిలీ ఏమైనా చూపించారా? డ్రామా చూపించారు సార్ అక్కడక్కడ. తన వైఫ్ వాళ్ళ నాన్న వయసు వస్తూ ఉంటుంది. హిందూ మతం పద్ధతులు అవన్నీ చూపించాడా? అంటే హిందూగా ఉండాలంటే ఇదిగో ఇలా ఉండాలి అట్టేమన్నా చూపించాడా? చూపిస్తారు సార్. ఇక అన్ని శివుని పూజించడం, ఒక ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా రెడీగా ఉండడం, ఆయుధాలు అన్ని పెట్టుకొని రెడీ. ఏదో హరహర మహాదేవ్ అని చెప్పి ఏదో ఉంటుందంట కదా. అదే పోరాటం, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక ధైర్యాన్ని నింపేది. జై భవానీ, జై భవానీ, హరహర మహాదేవ్. అవి వినిపించినప్పుడు ఏమనిపించింది నీకు? నీ ఫీలింగ్ ఏంటి? అంటే మన మీద ఎవరైనా అటాక్ వచ్చినప్పుడు ఆ వర్డ్ చెప్పి, ఇప్పుడు ఆ వర్డ్ చెప్పి అటాక్ చేయటం అంతే. నీ వయసు 18. ఇప్పుడు ఎవరైనా సరే హిందూ మతానికి అంటే వేసేటివి అని అంటావు ఆ సినిమా చూసిన తర్వాత. జై భవానీ హరహర మహాదేవ్ అని చెప్పి వేసేటివి, వెనక్కి తగ్గేది లేదంటావు. ఆ సినిమా చూస్తే అలా ఫీలింగ్ ఉందా నీకు? రైట్. ఇదండి 18 సంవత్సరాలు. ఇప్పుడు జనరేషన్కి దేశభక్తి అనుకోండి, లేదంటే హిందూ మతం అనుకోండి, ఏదన్నా అనుకోండి, అది ముస్లిమ్స్ మీద వ్యతిరేకతను బాగా నూరిపోసేటువంటి యాంగిల్లో ఈ సినిమా ఉంది అనడానికి జస్ట్ 18 years మా ఆఫీస్ ఎంప్లాయీ ఫ్రెషర్ ఇతను చెప్పిందే ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటే బిఫోర్ దట్ నేనేం మాట్లాడలేదు, సినిమా చూసి ఇచ్చిన తర్వాత అతని ఫీలింగ్ చెప్తున్నాను. బహుశా నేను అనుకోవటం ఈ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి అంటే ఈ జనరేషన్కి ఈ సినిమా అనేది ఎలాంటి సందేశాన్ని, ఎలాంటి స్ఫూర్తిని నింపుతుంది అనేది మా సాయి మాటల్లోనే విన్నాం కదా. సో కాబట్టి ఈ సినిమాని మీరు కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, రజాకార్స్ సినిమాలో చూస్తారా, లేదంటే దేశభక్తిని, హిందూ మతం స్ఫూర్తిని నింపే దానిలో చూస్తారా? ఈ సినిమా మీద మీ ఫీలింగ్ ఏంటి అనేది మీరు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.